శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో కానివ్వండి, చేసేటటువంటి పనులలో కానివ్వండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి రవి మధ్యమమైనటువంటి స్థానాలలో సంచారం ఉంది కాబట్టి అటు వేధస్థానం కాదు, అటు శుభస్థానము కాదు. ఆర్థిక విషయంలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. సాఫీగా ఈ నెలంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచారం మంచి ఫలితమే. అష్టమ స్థానంలో 3వ తేదీ వరకు సప్తమంలో ఉంటూ అష్టమ స్థానంలోకి రావడం ద్వారా కాస్త సామర్థ్య విషయంలో కానివ్వండి, సోదర సౌఖ్యం కానివ్వండి, వ్యయ సంబంధమైనటువంటి విషయాలు అంటే ప్రధానంగా మనం విదేశాలు వాటికి సంబంధించినటువంటి విషయాలలో, విదేశానికి సంబంధించినటువంటి అంటే బయట దేశానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితం, ఆ రకమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉంది. తరువాత షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా మధ్యమమైనటువంటి స్థానంలో సంచారం. అంత విశేషమైనటువంటి ఫలితము కాదు, అటు అననుకూలం ఇబ్బంది కలిగించే స్థితి కాదు. కాబట్టి ఈ మాసమంతా కూడా బృహస్పతికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమే. అంటే రుణాలు కానివ్వండి, శత్రువులు కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, పితృపరమైనటువంటి అంటే తండ్రి ద్వారా వచ్చేటటువంటి విషయాలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి విశేషమైనటువంటి దైవ కార్యాలు కానివ్వండి, అన్నీ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు, ఆ శుక్రుడు కూడా 6వ తేదీ నుండి మాసమంతా కూడా మంచి శుభస్థానంలో సంచారం ఉంటుంది. కాబట్టి వృత్తి వ్యాపారాలు అంటే భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా వీరికి చేసేటటువంటి పనుల్లో చెడ్డ పేరు రాకుండా, అంటే మనకు ఏ పని చేసినా ఈ జన్మలో ఏది ఆధారం అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం. కాబట్టి అన్ని రకాలైనటువంటి విషయాలలో ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే కాస్త ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. అంతేకాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కానీ మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి. కాస్త కుటుంబ స్థానంలో వేధస్థానంలో కేతు సంచారం నడుస్తూ ఉంటుంది కాబట్టి కాస్త గణపతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కూడా చేయడం వీళ్ళకి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా చక్కగా ఆంజనేయ దర్శనం, అవకాశం ఉంటే గణపతి దర్శనం, అంతేకాకుండా ఈశ్వర సంబంధమైనటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ మాసమంతా కూడా ఉంది. కాబట్టి అననుకూలం అటు అనుకూలం కాకుండా మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి
ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమై చూస్తే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి 23వ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం, అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం, శనివారం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందులు ఏమన్నా అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి 6వ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది. ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి 6వ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే 6వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి, అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి అని 3వ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి, పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి, మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే 23వ తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా 23 వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. అనవసరమైనటువంటి, అంటే ఆదేశాలకు వెళ్లకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం 2 గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి, అంటే
కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది. ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా, అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు, కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.